హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఏమేమి చేసామో చూసేద్దాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసేయండి. సాటర్డే ఈవినింగ్ అవతార్ మూవీ చూడడానికి వెళ్ళామండి. ఈ మూవీ కిడ్స్ కి బాగా ఇంట్రెస్ట్ గా ఉంటదని ఈ మూవీకి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి 3D మూవీ కాబట్టి మాకు 3D ఫ్రేమ్స్ కూడా ఇచ్చారు. ఈ ఫ్రేమ్స్ అలాగే టికెట్స్ తీసుకుని ఇంకా మూవీ చూడడానికి అయితే వెళ్ళి కూర్చున్నాము. అవతార్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. 3D ఫ్రేమ్స్ పెట్టుకుని మూవీ చూడడం అయితే స్టార్ట్ చేసేసాము. మా ఇద్దరు పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా అయితే మూవీ మొత్తం ఫుల్ గా చూసారండి. బ్రేక్ లో మా డాడీ పాప్కార్న్ తీసుకొచ్చారు, అలాగే డ్రింక్ కూడా తీసుకొచ్చారు. ఇలా మొత్తం మూవీ అయ్యే వరకు అయితే పిల్లలు అసలు చాలా ఇంట్రెస్ట్ గా అయితే మూవీ చూసారు. మూవీ చాలా బాగుంది, అందరూ వెళ్ళి చూడండి. మూవీ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ సెకండ్ పార్ట్స్ చూసిన వాళ్ళకైతే బాగా నచ్చుతుంది మూవీ. తర్వాత ఇంకా 3D ఫ్రేమ్స్ ఇచ్చేసి మేమైతే ఇంటికి వచ్చేసాము. నైట్ అయితే నేను పడుకునే ముందు మినపప్పునైతే నానబెట్టుకున్నా. నెక్స్ట్ డే సండే కాబట్టి గారెలు వేసుకుందామని. పొద్దున్న లెగిసాక పిల్లల్ని బ్రష్ చేసుకోమన్నాను. నార్మల్గా అయితే డైలీ నేనే చేపిస్తాను, కానీ సండే కాబట్టి వాళ్ళకి కూడా అలవాటు అవ్వాలని దగ్గరుండి వాళ్ళని బ్రష్ చేయమంటాను. ఇంకా పప్పుని 2 సార్లు వాష్ చేసుకున్నాక గ్రైండర్లో వేసేసుకుని ఇంకా కొద్దిగా గట్టిగా అయితే ఇది రుబ్బుకోవాలి. మరీ గట్టిగా కాదు, అలా అని మరీ పలుచగా కాకుండా మీడియంలో రుబ్బుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ గారెల రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. తర్వాత పిండి మొత్తాన్ని ఒక గిన్నెలో తీసుకున్నాక ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా చాపర్ ఉంటే అందులో వేసి ఈజీగా అయితే చేసుకోవచ్చు, లేదంటే సన్నగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. తర్వాత ఈ ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పిల్లలు ఎక్కువ ఇష్టపడరు అంటే పచ్చిమిరపకాయని స్కిప్ అయినా చేయొచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే పిండిని ఉంచకూడదు. ఫాస్ట్గా ఇంకా గారెలు వేసుకుంటాం అనగా ఇవన్నీ కలుపుకొని ఇంకా వేసేసుకోవటమే. తర్వాత ఇంకా పచ్చడి ప్రాసెస్. పచ్చడికి ఇంకా వేరుశనగ గుళ్ళు, అలాగే ఏపించనపప్పు, ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు వేసి ఇవన్నీ ఫ్రై చేసి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు వేసుకుని ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా గారెలు వేసుకోవటానికి నూనెనైతే వేడి చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయినాక కొద్దిగా వాటర్ చేతికి అప్లై చేసుకుంటూ ఇలా గారెలు అయితే చేసుకుని అందులో వేసుకోవటమే. వీటిని టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత చట్నీతో సర్వ్ చేసుకుని ఇంకా తినేయటమే. సండే మార్నింగ్ అయితే ఇలా గారెలతో అయిపోయిందండి మా బ్రేక్ఫాస్ట్. ఇంకా పిల్లలిద్దరికి అలాగే అందరికి ఇంట్లో వాళ్ళకి వేసి ఇచ్చేస్తే వేడి వేడిగా అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేశారు. డైలీ ఇలాంటి టిఫిన్స్ చేసుకోవడానికి అవ్వదు కదా, ఇంకా సండే అయితే తప్పదండి ఇలాంటివి చేసుకోవాలి. తర్వాత చాయ్ తాగేవాళ్ళు చాయ్, హార్లిక్స్ తాగేవాళ్ళు హార్లిక్స్, ఇలా అందరికి అయిపోయిన తర్వాత మా తమ్ముడికి పెన్నింగ్స్ ఉంటే రాసుకున్నాడు. నేను మా మమ్మీ డాడీది పెన్సిల్ తో స్కెచ్ వేసాను. నేను వేసిన డ్రాయింగ్ ఎలా ఉంది? బాగుంటే కమెంట్ చేయండి. ఇప్పుడు టైం అయితే 11 అయిపోయిందండి. ఇంకా 12 వరకు మా పిల్లలు అయితే మళ్ళీ ఆకలి అంటారని ఇంకా 11కే వంట అయితే స్టార్ట్ చేసేసాను. రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఒకవైపు ఇంకా చారు అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అయితే రాత్రిది వంకాయ బఠానీల కర్రీ ఉంటే ఇంకా ఆమ్లెట్లు వేసుకుని తినేసాము. ఇంకా మధ్యాహ్నం 1 అయితే అయిపోయింది. పిల్లలకి లంచ్ అయితే పెట్టేశాను. తర్వాత అఖండ 2 మూవీకి అయితే వెళ్ళాము. ఫస్ట్ మూవీ చూడకుండానే సెకండ్ మూవీ చూసేసాము. తర్వాత ఫస్ట్ మూవీ కూడా చూసేద్దామని చెప్పి అది వేసుకుని కూర్చున్నాము. తాడేపల్లిగూడెంలో సండే మార్కెట్ ఉంటదండి. వెజిటబుల్స్ కానీ, సీ ఫుడ్ కానీ, లేకపోతే ఎండి రొయ్యలు, ఎండు చేపలు ఇవన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. ఇంకా మేము ప్రతి సండే వెళ్ళి మళ్ళీ సండే వరకు సరిపడా వెజిటబుల్స్ అలాగే రొయ్యలవి తీసుకొస్తాం. ఈసారైతే మనం వెజిటబుల్స్ అలాగే పీతలు కూడా తీసుకొనొచ్చాను. ఎప్పుడు మార్నింగే వెళ్తాము. ఈసారి ఆఫ్టర్‌నూన్ అయితే వెళ్ళామండి మార్కెట్‌కి. తర్వాత వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చినాక ఇంకా బాక్సుల్లో పెట్టే ఐటెమ్స్ బాక్సుల్లో, కవర్స్‌లో పెట్టేయి కవర్స్‌లో పెట్టేసి ఇంకా సైడ్‌లో పెట్టేసుకున్నాము. ఈ మార్కెట్ అండి చాలా పెద్ద మార్కెట్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసిందే. ఇక్కడ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్, సీ ఫుడ్, ఎండి చేపలు, ఎండి రొయ్యలు అసలు చాలా అన్నీ అవైలబుల్‌గా ఉంటాయండి ఇక్కడ. మేము ఈ ఊరొచ్చిన కాడ నుంచి ఇంకా ఈ మార్కెట్‌కే వెళ్తాము. ఇంకా వారానికి సరిపడా వెజిటబుల్స్ కానీ,
రొయ్యలైతే కంపల్సరీ తీసుకుంటామండి. ఎందుకంటే లంచ్‌లో పిల్లలకి ఇంకా వెజ్ కర్రీ చేసినప్పుడు అందులో వేసి వండటం మాకు అలవాటు. అలాగే పిల్లలు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్‌గా తింటారని అలా అన్ని వెజిటబుల్స్‌లోనూ కొద్దిగా వేసి వండుతాను. ఇంకా వెజిటబుల్స్ అన్నీ కవర్‌లో వేసేసుకున్నాం కదా! అవన్నీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాక్స్‌లో ఏవైతే పెట్టుకున్నామో అవి కూడా పైన ర్యాక్‌లో అయితే పెట్టేశాను. బాక్స్‌లో టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే డైలీ యూజ్ చేస్తాం కాబట్టి బాక్స్‌లో పెట్టుకున్నాను. తర్వాత ఈవినింగ్ 4 అయిందండి. ఇంకా కాఫీ అయితే పెట్టుకొని కాఫీ తాగేసాము. ఇంకా స్నాక్స్ టైమ్ కాబట్టి మా మమ్మీ స్వీట్ కార్న్ అయితే బాల్ చేసింది. స్వీట్ కార్న్ బాయిల్ అయిన తర్వాత ఇంకా అందరికి ఇచ్చేసాను. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా తింటారు స్వీట్ కార్న్. అందుకని మార్కెట్‌కి వెళ్ళినప్పుడల్లా స్వీట్ కార్న్ అనేది తీసుకొస్తాము. ఇంకా ఈవినింగ్ టైం పిల్లలు బ్యాట్ బాల్ అయితే ఆడుకున్నారండి. ఇంకా బయటికెళ్ళేది ఏముండదు. ఇంట్లోనే ఇద్దరు ఆడుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా ఏదైనా ఇక ఇంట్లోనే. తర్వాత తీసుకొచ్చిన పచ్చి రొయ్యల్ని కొద్దిగా బాయిల్ చేసుకున్నాను. ఈసారి ఇన్నే ఉంటే అక్కడ రొయ్యలు అవే తీసుకొచ్చానండి. ఎక్కువ లేవంటే, సరే ఒక 4 రోజులైనా వస్తాయి కదా కర్రీస్‌లోకని తీసుకొచ్చేసాను. బాయిల్ చేసిన రొయ్యల్ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నా. డిన్నర్‌లో పొద్దున్న తెచ్చుకున్న పీతలైతే వండేసాను. ఫ్రెష్‌గా వండుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటది కాబట్టి. ఇక డిన్నర్ టైమ్ అయిపోయింది కాబట్టి భోజనం అయితే కంప్లీట్ చేశాను. మా సండే జర్నీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ టు మై మమ్మ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.